హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే పునుగులను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మా ఇంటి దగ్గర బండి మీద ఎంతో ఫేమస్ అయిన పునుగులండి. ఈ పునుగులు టమాటో చట్నీ కాంబినేషన్ అయితే రుచి సూపర్గా ఉంటుందండి. ఎగబడి మరీ తింటారండి, అంత కమ్మగా ఉంటుంది. పర్ఫెక్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. రుచి అయితే సూపర్గా ఉంటుంది. 1-2తో అయితే అస్సలు ఆగరు, ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఈ పునుగులను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ నానబెట్టుకుంటే మినపప్పులో ఉండే జిగురుతనం పోయి మనకు పునుగులు అనేవి అస్సలు సరిగా రావండి. చిన్న చిన్న టిప్స్తో చూపిస్తున్నానండి. బండి మీద ఎలా ఉంటావో అదే విధంగా చూపిస్తున్నాను. ఒక 2 గంటల తర్వాత వాటర్ వంపేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మినపగుళ్ళను దీంట్లో వేసుకోవాలండి. చాలామంది అయితే పునుగుల్లో బియ్యం కూడా వేస్తారండి. ఇక్కడైతే స్ట్రీట్ స్టైల్లో చేసేటట్టు చూపిస్తున్నానండి. బండి మీద అయితే ఇక్కడ అసలు ఒకవేళ మీకు ఇష్టం ఉంటే మరీ ఎక్కువ క్రిస్పీగా కావాలంటే దీంట్లో మీరు బియ్యం పిండి కలుపుకోవచ్చండి, 1/2 కప్పు దాకా. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి పిండి ఎంత బాగా వచ్చిందో, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తాయండి పునుగులు అనేవి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మిరియాల పొడి వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. మీకు కావాలంటే ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు అన్నీ వేసుకోవచ్చండి, పచ్చిమిరపకాయలు. బట్ ఇక్కడ బండి మీద ఎలా చేస్తారో నేను అదే చూపిస్తున్నానండి. ఏమి వేయకుండా చేసినా కానీ రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మనకు పిండి బాగా ఫ్లఫీగా అయ్యి చాలా బాగా వస్తాయండి. చూడండి ఇలా బీట్ చేసినట్టు ఒక 4-5 నిమిషాల పాటు బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని పిండి వేసి చెక్ చేసుకోవాలండి. పిండి పైకి తేలుతుందంటే మనకు పిండి చాలా బాగా మిక్స్ చేసుకున్నట్టండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేయండి, మీకు చాలా బాగా వస్తాయండి. అచ్చం బండి మీద ఎలా ఉంటాయో అదే టేస్ట్ వస్తుంది మనకు. ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైతేనే మనకు పునుగులు అనేవి చక్కగా వస్తాయండి. మార్నింగ్ లేవగానే ఇలా మనము పప్పు నానబెట్టుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చండి. అదే మీరు సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేయాలనుకుంటే మధ్యాహ్నం మనం ఇలా నానబెట్టుకుంటే చేసుకోవచ్చండి. వేడి వేడిగా తింటే రుచి చాలా బాగుంటుందండి. ఇలా మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడు రెగ్యులర్గా మనం ఇలా బియ్యం పిండి కాకుండా ఇలా ఒక్కసారి మినపప్పుతో చేసుకోండి, చాలా చాలా బాగుంటాయండి. ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఇలా తిప్పితే మనకు అన్ని వైపుల్లో మంచిగా ఫ్రై అవుతాయండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. అప్పుడే మనకు ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఇలా మంచిగా అన్ని వైపుల్లో తిప్పుతూ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. చూడండి ఇలా జాలి గరిటెలు తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా పునుగులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలండి. పిండి కలిపేటప్పుడు మనం ఒక 4-5 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు కలుపుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి.
ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. ఈ టమాటో చట్నీ కాంబినేషన్ రుచి అయితే సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునే బండి మీద చేసే పునుగులు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈ టమాటో చట్నీతో అయితే రుచి సూపర్గా ఉంటుంది. చూస్తేనే నోట్లో నీరు వచ్చేస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.